పీడీఎల్కి స్వాగతం. లో మేము ప్రాపర్టీ డీలర్లు, ఎస్టేట్ ఏజెంట్లు మరియు బ్రోకర్లకు వారి వ్యాపార కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడిన స్మార్ట్, ఉపయోగించడానికి సులభమైన మొబైల్ అప్లికేషన్లతో అధికారం కల్పిస్తాము. మా ప్లాట్ఫారం మీ లావాదేవీలను నిర్వహించడానికి, చెల్లింపులను ట్రాక్ చేయడానికి మరియు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని సులభంగా అభివృద్ధి చేసుకోవడానికి మీకు సహాయపడుతుంది. అన్నీ మీ స్మార్ట్ఫోన్ నుండి. అదే మేము వినూత్న డిజిటల్ పరిష్కారాలను అందించడం ద్వారా రియల్ ఎస్టేట్ ఏజెంట్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి అంకితమైన సాంకేతికత ఆధారిత సంస్థ. ఎస్టేట్ ఏజెంట్ నిపుణులకు ఆస్తి నిర్వహణను సులభతరం చేయడం, ఆర్థిక పారదర్శకతను పెంచడం మరియు వ్యాపార సామర్థ్యాన్ని పెంచడం మా లక్ష్యం. మా ఈ విక్రేత ప్రత్యేకత ఏమిటంటే మీరు ప్రాపర్టీ మాస్టర్ను సృష్టించడం ద్వారా ప్రాజెక్ట్పై పని చేయవచ్చు. దీనికోసం మీరు ఆలిస్ సిటీపై క్లిక్ చేయాలి. రాష్ట్ర నగరాన్ని దాఖలు చేయడానికి అది మీ నగరానికి అధిపతిగా మారింది. మీరు పేరు మీద క్లిక్ చేయండి. ప్రాజెక్టుకు వెళ్ళండి. మీ ప్రాజెక్ట్ పేరు కాలనీ పేరు లేదా ప్రాజెక్ట్ పేరు ఆధారంగా కూడా ఉండవచ్చు. దాన్ని పాక్షికంగా పూరించండి. ప్రాజెక్ట్ సృష్టించబడింది. మేనేజర్ మీ ప్రాజెక్ట్ యొక్క ఫోటోలు, వీడియోలు మరియు పీడీఎఫ్లను మీడియాకు అప్లోడ్ చేస్తారు. అది ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. మీరు ప్రకటన యొక్క చిత్రాన్ని తీయడం ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో కూడా క్లిక్ చేయవచ్చు మరియు మీరు గ్యాలరీ నుండి కూడా క్లిక్ చేయవచ్చు. మీరు ఈ ప్రాజెక్ట్ గ్యాలరీలో చూడాలనుకుంటున్న 30 సెకన్ల నిడివి గల వీడియోను అప్లోడ్ చేయవచ్చు. మీరు దీన్ని ఎవరితోనైనా పంచుకోవాలనుకుంటే మీరు దాన్ని ఎంచుకుని పంచుకోవచ్చు. మీకు కావలసిన చోట వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. అప్పుడు మీరు ప్రాజెక్ట్పై క్లిక్ చేసినప్పుడు మీరు దానిని పంచుకోవచ్చు. మీ సరైన ఫార్మాట్ తెరుచుకుంటుంది. మీరు అక్కడ వివరాలను వ్రాయవచ్చు. మీరు అలాంటి శీర్షిక ఇవ్వగలరా? తరువాత మనం వారి నంబర్ను నమోదు చేస్తాము. మీరు అక్కడ ఉంటే మీరు దాటవేయవచ్చు. కాలేజీ అక్కడే ఉంది. ఆస్తి రకం రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండిపెండెన్స్ విల్లా, అపార్ట్మెంట్, పెంట్ హౌస్, వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక, ఫామ్ హౌస్, ఇండిపెండెంట్ షాప్, షోరూమ్, ఆఫీస్, స్టూడియో, ఆర్డర్. మీ దగ్గర ఉన్న ఏదైనా ఆస్తిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. మీరు యార్డ్స్ రెసిడెన్షియల్ పై క్లిక్ చేయవచ్చు. అది విడిగా ఒక అంతస్తు, 2 అంతస్తులు అయితే ప్లాట్ నంబర్ ఎంత? ఆస్తి ఎంత పాతది? బెడ్రూమ్ వైబ్ ని ఫ్యూజ్ చేయడానికి ఎంత ఖర్చవుతుంది? తూర్పున దక్షిణంగా ఫ్యూజింగ్ మరియు ల్యాండ్ మార్కింగ్ అంటే ఏమిటి? బెడ్రూమ్లో 2 BHలు ఉన్నాయి. స్థితి ఏమిటి? ఈ వాగ్దానం అమ్మకానికి అందుబాటులో ఉందా లేదా? కాబట్టి మీరు డేటాను ఆదా చేసుకోవచ్చు. అది అమ్ముడైనా లేదా విఫలమైనా మీరు దాని డేటాను కూడా ఉంచుకోవచ్చు. పునఃవిక్రయ నియామకం మళ్లీ వచ్చినప్పుడల్లా మీరు అందుబాటులో ఉంది క్లిక్ చేయడం ద్వారా స్థితిని మార్చవచ్చు. సూపర్ ఏరియా అంటే ఏమిటి? అంటే చదరపు అడుగులు. కవర్ చేయబడిన ప్రాంతం ఏమిటి? కార్పెట్ ఏరియా అంటే ఏమిటి? అంతస్తు సంఖ్య ఎంత? మీరు దరఖాస్తు చేసుకోగల నియామకాలలో ఇవన్నీ అందించబడ్డాయి. ఉద్దేశ్యం ఏమిటి? ఇది అమ్మకానికా, అద్దెకైనా లేదా యాజమాన్యానికా? మీరు ఆన్లైన్లో అద్దెకు తీసుకోవడానికి కూడా ఎంచుకోవచ్చు. అది ఇద్దరికీ అందుబాటులో ఉంటే మీరు రెండింటినీ ఎంచుకోవచ్చు. సీసం రకం ఏమిటి? లైన్ ఏజెంట్ మాట్లాడితే మీరు మీ ఖాతా నుండి చెల్లించవచ్చు. పరిమాణం ఏమిటి? మొత్తం వైశాల్యం ఎంత? ఓ బేస్ క్యాసెట్ మెర్లా లేదా కానెల్లో క్యాలిబర్లో ఉంటుంది. మీరు మీ దగ్గర ఉన్నదాన్ని ఎంచుకోవచ్చు. శాతం ఎంత? మీ దగ్గర రూపాయలు విలువైన ఆస్తి అవుతుంది. గమనికలతో పాటు మీరు ఇక్కడ ఒక వ్యక్తి గురించి రెఫరెన్స్ ఏమిటో కూడా టైప్ చేయవచ్చు. మీరు క్రెడిట్ పొందినట్లయితే లేదా 99 ఏకర్స్ లేదా హౌసింగ్ కామ్ వంటి ఆన్లైన్ మార్కెటింగ్ లేదా ఏదైనా ఇతర ఆర్డర్ ప్లాట్ఫామ్ ద్వారా పొందినట్లయితే మీరు ఇక్కడ రెఫరెన్స్ అందించవచ్చు. అందువలన మీ కంటెంట్ సిద్ధంగా ఉంది. అదే విధంగా మీకు మ్యాచ్ కోసం ఏవైనా అవసరాలు అవసరమైతే మీరు మ్యాచ్ పై క్లిక్ చేస్తే 2 ప్రముఖులు మీకు చూపించగలరు. మీరు వారి అనుచరులను సంప్రదించవచ్చు. మీరు ఈ కంటెంట్ పై క్లిక్ చేసినప్పుడు మీరు మీ ప్రకటనలోని ఆస్తి ఫోటోలను అప్డేట్ చేస్తారు. మీడియాను అప్డేట్ చేయండి. 30 సెకన్ల నిడివి ఉన్న వీడియోలను కూడా నవీకరించవచ్చు. మీరు లైవ్ పై కూడా క్లిక్ చేయవచ్చు. ఆ తరువాత మీరులో పత్రాలను కూడా సృష్టించవచ్చు. ప్రకటనలలో మీరు దానిని చివరిసారిగా పంచుకోవాలనుకుంటున్నారు. మీరు యూట్యూబ్ నుండి ఉత్పత్తిని కొనుగోలు చేయకపోతే మీరు కూడా దాన్ని చేయవచ్చు. మీరు ఫేస్బుక్లో ఏజెంట్ సేల్ షేర్ ని కూడా లైక్ చేయవచ్చు. అలాగే
మీ వివరాలు పంచుకుంటే మీ అటాచ్మెంట్ యొక్క ఫోటో తీయబడుతుంది. ఆస్తితో పాటు మీ సమాచారం, మీ కంటిశుక్లం సంఖ్య మరియు మీ సంస్థ లోగో కనిపించే ఒక చిత్రం సృష్టించబడుతుంది. ఇది మీ సంస్థను కూడా మార్కెట్ చేస్తుంది. అందువల్ల మీరు వేలాది ఆస్తులను సేవ్ చేసినప్పుడు వాటిని షార్ట్లిస్ట్ చేయడానికి ఇక్కడ ఫిల్టర్ కూడా అందించబడుతుంది. శోధిస్తున్నప్పుడు మీరు నగరాన్ని నిర్వచించవచ్చు. మీరు శోధించవచ్చు మరియు ఫిల్టర్లో మీరు సిటీ పాస్పోర్ట్ ఫిల్టర్ను వర్తింపజేయవచ్చు. మీకు ఏది బాగా నచ్చితే అది. ప్రాజెక్ట్ కోసం ఖాతా నుండి లెడ్ రకం లైటింగ్ను పొందవచ్చు. అంచనా వేసిన మార్కెట్ను వర్తింపజేయవచ్చు. కనిష్ట వైశాల్యం, గరిష్ట వైశాల్యం వర్తింపజేయవచ్చు. గరిష్ట అవుట్పుట్ను వర్తింపజేయవచ్చు. ఫింగ్ అంటే ఏమిటి? మీరు బెడ్రూమ్ ఉన్న ఒక అంతస్తుల ఫ్లాట్ కోసం చూస్తున్నారా? మీరు ఎంపిక చేయబడి దరఖాస్తు చేసుకుంటే మీరు షార్ట్లిస్ట్ చేయబడతారు. అది సులభం. మీరు మీ ఆస్తి సేవలు మరియు పత్రాలను కూడా చేయవచ్చు. ఇది అప్లికేషన్ యొక్క కొనుగోలుదారు లక్షణం. దీని ద్వారా మీరు మీ లీడ్లను నిర్వహించవచ్చు. దానికోసం మీరు క్రియేట్ బయో పై క్లిక్ చేసి కొనుగోలుదారు నంబర్ను జోడించాలి. మీరు కొత్త చిరునామాను జోడించవచ్చు. ఆ ఫీల్డ్ ఇప్పటికే ఉంటే మీరు దానిని ఎంచుకోవచ్చు. ఏ రాష్ట్రాలు వాటిని కోరుతున్నాయి? వారు దానిని పూరించగలరు. కనిష్టం నుండి గరిష్టం వరకు వైర్ బడ్జెట్ ఎంత? తూర్పు దక్షిణ దిశగా ముఖం పెట్టడానికి అవసరమైనది ఏమిటి? అది సరైన చోట మీరు దాన్ని పూరించవచ్చు. ల్యాండ్ మార్క్ ఉంటే, పార్కింగ్ స్థలం ఉంటే, అప్పుడు మీకు ప్రతిదీ ఐచ్ఛిక ఎంపికగా ఇవ్వబడుతుంది. వారి అవసరాలు ఏమిటి? నివాస వాణిజ్య అపార్ట్మెంట్ ఫ్లాట్. వారి అవసరాలు ఏమిటి? ఏ స్వతంత్ర ఇల్లు? మీరు దాన్ని పూరించవచ్చు. ఏ ఇండిపెండెంట్ ఇల్లు మరియు విల్లాలు సింగిల్ స్టోరీ లేదా డబుల్ స్టోరీ? ట్రిపుల్ స్టోరీలో మీరు ఆస్తి ప్రాంతాన్ని పూరించవచ్చు. డైమెన్షన్ మీటర్ యార్డ్ను పూరించవచ్చు. ఏరియా రకాన్ని పూరించవచ్చు. ఏ అవసరం ఉన్నా వారు దానిని కొనాలనుకుంటున్నారు. ఇద్దరూ ఈ ఇంటిని అద్దెకు తీసుకోవాలనుకుంటే ఇద్దరూ టిక్ చేయవచ్చు. ప్రాజెక్టు ఆవశ్యకత ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ మీరు లీజు రకం ఏమిటో పూరించవచ్చు. దీనిలో మీరు మీ క్లయింట్లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పని చేయవచ్చు. మీరు హాట్, వెచ్చని, చల్లని వంటి ట్యాగ్లను ఇవ్వవచ్చు. ఏదైనా అత్యవసరమైతే మేము దానిని హాట్ అని ట్యాగ్ చేస్తాము. ఎవరికైనా అది అవసరమైతే మనం వారికి వెచ్చగా లేదా చల్లగా వంటి ట్యాగ్ ఇవ్వవచ్చు. ఇందులో బహుళ బెడ్రూమ్లు ఉన్నాయి. 1 BHK, 2 BHK, 3 BHK, 4 BHK, 5 BHK లేదా 5 BHK ప్లస్. మీరు దాన్ని పూరించవచ్చు. అది ఫర్నిష్ చేయబడినా, పూర్తిగా ఉన్నా లేదా సెమీ అయినా మేము దానిని నింపుతాము. ఈ విధంగా మీ కొనుగోలుదారుడు సేవ్ చేయబడ్డాడు, అంటే లీడ్ సేవ్ చేయబడింది. మీకు కొత్త లీడ్ లభిస్తుంది. ఇక్కడ మీరు సృష్టించబడిన కంటెంట్ను చూడవచ్చు. దీనిలో మీరు కొనుగోలుదారుతో వ్యక్తిగతంగా కూడా కనెక్ట్ అవ్వవచ్చు. కాల్స్, సందేశాలు, వాట్సాప్ మరియు దాని రిసెప్షన్, వాటి అవసరాలు, తీర్మానాలు, ప్లాట్ బడ్జెట్. మీరు వారి అవసరాలను పూరించినప్పుడు టైప్ చేసిన తేదీ కూడా ఇక్కడ చూపబడుతుంది. అది రవి నుండి వచ్చిందని ఇక్కడ వ్రాయబడింది. కుమార్ సూచన. అప్పుడు నేను సేవ్ చేసిన లీడ్స్ లాంటి ఏవైనా లక్షణాలు ఉన్నాయా అని మీరు చూడాలనుకుంటే. కాబట్టి మ్యాచ్ ప్రాపర్టీపై క్లిక్ చేయడం ద్వారా నివాస ఆస్తి షార్ట్లిస్ట్ చేయబడుతుందని మీరు చూడవచ్చు. అన్ని లీడ్లు ఇప్పుడు షార్ట్లిస్ట్ చేయబడినందున మీరు ఈ ఫాలోఅప్ను ఇక్కడ ప్రారంభిస్తే మీరు వారిని ఇక్కడి నుండి పిలుస్తారు. మీ డయలర్ తెరుచుకుంటుంది. ఇక్కడ మీరు క్లయింట్తో మాట్లాడతారు. మీరు దరఖాస్తుకు తిరిగి వెళితే ఒక ఫారం తెరుచుకుంటుంది. అందులో మీకు చూపబడుతుంది. క్లయింట్ కాల్ తీసుకోకపోతే, సైట్ సందర్శన లేదా సమావేశంలో అతనికి ఆసక్తి లేకపోతే, సంభాషణ 16వ తేదీన ఉంటే మీరు టైపింగ్ నింపి అభిప్రాయాన్ని ఇక్కడ రాయండి. మీరు ఏమి చేయాలనుకున్నా మీరు ఫాలోఅప్ లోకి వెళ్లారు. ఇక్కడ మీరు తేదీ మరియు టైపింగ్తో ఫాలోఅప్ను కనుగొంటారు. కాబట్టి మీరు ఈ సమయంలో కాల్ చేయాలని మీకు తెలుస్తుంది. నాకు చివరిసారి ఏమి జరిగిందో మీరు తనిఖీ చేయవచ్చు. మీరు మొత్తం జాబితాను చూడవచ్చు. ఇక్కడి నుండి మీరు వేడి, వెచ్చదనం మరియు చలిని కూడా చూడవచ్చు. ఎంతమంది క్లయింట్లు వేడిలో ఉన్నారో చూడాలనుకుంటే ఇలా చేయవచ్చు. నాకు నా తల్లి మీద పని చేయాలనుకుంటున్నాను. నేను చలిలో పని చేయాలనుకుంటున్నాను. మీరు అన్ని చెల్లింపుల వారీగా కూడా ఫిల్టర్ చేయవచ్చు. మీరు తనిఖీ చేయాలనుకున్నట్లుగా. మీరు రాష్ట్రం మరియు నగరం వారీగా లీడ్లను చూడాలనుకుంటున్నారు. మీరు ప్రాజెక్ట్ అవసరాలకు అనుగుణంగా ఆస్తి రకాన్ని ప్రాంతం వారీగా చూడాలనుకుంటున్నారు. మీరు లెడ్ టాప్ లైట్ వేడిగా చూడాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ ప్రకారం మీరు వాటిని చూడవచ్చు. మీరు ప్రాంతం వారీగా అద్దెకు ఉన్న ల్యాండ్ మార్క్లను చూడాలనుకుంటున్నారు. మీరు ఏమి కొన్నారో చూడాలనుకుంటున్నారు. మీకు సింగిల్ స్టోరీ, డబుల్ స్టోరీలో ఈ ఎంపికలన్నీ ఇవ్వబడ్డాయి. మీరు చేయాల్సిందల్లా ఎంచుకుని దరఖాస్తు చేసుకోవడమే. మీరు సులభంగా షార్ట్లిస్ట్ చేయబడతారు. ఈ వసతి నివేదిక షార్ట్లిస్ట్ చేయబడినందున మీరు దీని నుండి ఫాలో అప్ చేయవచ్చు. మీరు వారితో మీటింగ్ సృష్టించాలనుకుంటే దీని ద్వారా మీటింగ్ సృష్టించవచ్చు. మీరు డేబుక్లోకి వెళ్లవలసిన అవసరం లేదు. మీరు ఇక్కడ శీర్షికను వ్రాస్తారు. తేదీ మరియు సమయాన్ని పూరించండి.
మీరు ఏవైనా అదనపు వివరాలు రాయాలనుకుంటే మీరు ఇక్కడ రాయవచ్చు. ఉదాహరణకు, మీరు ఒక సంఖ్యను జోడించాలనుకుంటే మీరు ఆ సంఖ్యను కూడా జోడించవచ్చు. మీరు దానిని నోట్లో కూడా వ్రాయవచ్చు. వారితో మీ సమావేశం కొన్ని నిమిషాల్లో సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రత్యేకంగా డేబుక్కి వెళ్లవలసిన అవసరం లేదు. ఇది దినపత్రికలో ప్రదర్శించబడుతుంది. ఈ తేదీన మీరు వారితో సమావేశం కలిగి ఉన్నారని. ఇది డేబుక్ యొక్క లక్షణం. దీనిలో మీరు మీ దినచర్య కోసం ఒక షెడ్యూల్ను సృష్టించవచ్చు. దానికోసం మీరు మీటింగ్ను సృష్టించుపై క్లిక్ చేయాలి. మీరు సమావేశానికి ఒక శీర్షిక ఇవ్వవచ్చు. మీరు క్లయింట్ పేరు, తేదీ మరియు సమయాన్ని కూడా పూరించవచ్చు. మీరు పనిని వ్రాయాలి. మీరు ఏదైనా సంభాషణను వ్రాసుకోవాలి. ఇక్కడి నుండి మీరు వారి నంబర్ను జోడించవచ్చు. తద్వారా మీరు ఇక్కడి నుండి కాల్ మెసేజ్ వర్క్ ద్వారా వారితో కనెక్ట్ అవ్వవచ్చు. మీ సమావేశం ఆలస్యంగా జరుగుతుంటే అది మీకు సమాచారంలో కనిపిస్తుంది. అది భవిష్యత్తులో జరిగే తేదీ అయితే అది రాబోయే సమయంలో కనిపిస్తుంది. రేపటి సమయంలో ఏదైనా మార్పు ఉంటే మీరు దానిని ఇక్కడ నుండి నవీకరించవచ్చు. క్లయింట్ చెప్పినట్లుగా ఇప్పుడు 11 గంటలు అయింది. ఇక్కడి నుండి మీరు 11 గంటలకు షెడ్యూల్ మారుస్తారు. మీటింగ్ కొన్ని సెకన్లలో అప్డేట్ చేయబడుతుంది. అప్పుడు మీ అవకాశ సమావేశం మారితే మీరు తిరిగి వెళ్లి దాన్ని పూర్తి చేయవచ్చు. ఇక్కడ లాగా మీరు పని పూర్తయినట్లు గుర్తించవచ్చు. మీ సమావేశాలలో దేనినైనా ఈ విధంగా నవీకరించగలరా? లేదా ఏ హాల్ మిస్ అవ్వదు మరియు ఆ తర్వాత మీరు దాన్ని పూరించిన తేదీ, నేటి టాస్క్లో మీకు తేదీ చూపబడుతుంది. సరే, మరియు మీరు బుక్ చేసుకున్న సమయానికి 10 నిమిషాల ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. అంతేకాకుండా మీరు అరగంట ముందు లేదా 1 గంట ముందు తెలుసుకోవాలనుకుంటే మీరు దానికోసం ఒక రిమైండర్ను కూడా సెట్ చేసుకోవచ్చు. జనవరి 28వ తేదీ కాబట్టి మీరు ఉదయం 10:30 గంటలకు తెలుసుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఉదయం 10:30 గంటలకు నోటిఫికేషన్ను సెట్ చేయవచ్చు. తద్వారా మీకు ఉదయం 10:30 గంటలకు మీటింగ్ ఉందని నోటిఫికేషన్ వస్తుంది. ఈ విధంగా మీరు ఎటువంటి ఫాలోఅప్లను కోల్పోరు మరియు తక్కువ సమయంలో ఏ సమావేశాలు రద్దు చేయబడవు. ఇది ఒక కాంటాక్ట్ ఫీచర్. దీనిలో మీరు వ్యాపారం కోసం ప్రత్యేక కాంటాక్ట్ల జాబితాను తయారు చేయవచ్చు. దానికోసం మీరు కాంటాక్ట్ను జోడించుపై క్లిక్ చేయాలి. మీకు కొత్త పరిచయాలు ఉంటే మీరు వారిని ఇక్కడ మాన్యువల్గా కూడా జోడించవచ్చు. మీ ఫోన్బుక్లో వారి నంబర్ ఇప్పటికే అందుబాటులో ఉంటే ప్లస్ పై క్లిక్ చేయండి. మీ ఫోన్ బుక్ తెరుచుకుంటుంది. ఇక్కడి నుండి మీరు వాటిని సులభంగా షార్ట్లిస్ట్ చేసి తీసివేయవచ్చు. ప్రత్యామ్నాయ నంబర్ ఫోన్బుక్లో ఉంటే మీరు దానిని ఫోన్బుక్ నుండి కూడా తీసివేయవచ్చు. మీరు కొత్త క్లయింట్ నంబర్ తీసుకుంటే మీరు దానిని కూడా గుర్తుంచుకోగలరు. ఇప్పుడు అది క్లయింట్ అయినా లేదా డీలర్ అయినా మీరు రెండింటితోనూ వ్యవహరిస్తారు కాబట్టి మీరు దాన్ని పూరించవచ్చు. క్లయింట్ మీకు ఇమెయిల్ ఐడిని చెప్పడంలో సౌకర్యంగా ఉంటే మీరు ఇమెయిల్ ఐడిని కూడా నమోదు చేసుకోవచ్చు. ఉదాహరణకు, మీరు ఇమెయిల్ ఐడి సమాచారాన్ని వృత్తిపరంగా పంపాలనుకుంటే మీరు దానిని పంపవచ్చు. పుట్టిన తేదీ మరియు వార్షికోత్సవం 3 ఎంపికలు ఇవ్వబడ్డాయి. మీరు కస్టమర్కు చెప్పడం సౌకర్యంగా ఉంటే మీరు దానిని రికార్డ్ చేయవచ్చు. పుట్టిన తేదీ, వార్షికోత్సవం మొదలైనవి. మీరు క్యాలెండర్ ఫీచర్లో సేవ్ చేసిన తేదీని చూస్తారు. డేబుక్లో ఈరోజు వారి వివాహ వార్షికోత్సవం అని మీకు చూపిస్తుంది. కాబట్టి మీరు వారికి కాల్, SMS మరియు వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలియజేయవచ్చు. అది చాలా మందికి అయినా మీరు వారికి శుభాకాంక్షలు చెప్పవచ్చు. దీనికి ఏమీ జరుగుతుంది? మీకు వారితో మంచి సంబంధం ఉంటుంది. దీని వలన వ్యాపారం మరియు రిఫరల్లు పెరుగుతాయి. ఆ తరువాత క్లయింట్ కేటగిరీలో ఉన్నవారు అందులో క్లయింట్లుగా చూపిస్తున్నారని మీరు కాంటాక్ట్లో చూస్తారు. వారు డీలర్లైతే వారు డీలర్ వర్గంలో చూపిస్తున్నారు. సరే, మీరు అందరికీ ఒక నిర్దిష్ట సందేశాన్ని పంపాలనుకుంటే లేదా కొన్ని వివరాలను కలిగి ఉండాలనుకుంటే మీరు బల్క్లను ఉపయోగించవచ్చు. మీరు మీ సందేశాన్ని పంపిన వ్యక్తులను ఎంచుకుని పూర్తయింది క్లిక్ చేయండి. మీరు పంపాలనుకుంటున్న సందేశాన్ని ఇక్కడ అతికించవచ్చు లేదా దానిని వ్రాసి కలిసి పంపవచ్చు. ఇది మీ సమయాన్ని ఆదా చేస్తుంది మరియు మీరు బల్క్ SMS ద్వారా మీ మార్కెటింగ్ను కూడా చేయవచ్చు. మీరు క్లయింట్ వివరాలను చూడాలనుకుంటే వివరాల చిహ్నంపై క్లిక్ చేయడం ద్వారా మీరు అలా చేయవచ్చు. ఇది మీ డీల్స్ యొక్క సరైన రికార్డును ఉంచుకోగల డీల్ ఫీచర్. దానికోసం మీరు ఈ రోజే కొత్త డీల్ పై క్లిక్ చేయాలి. అక్కడ మీకు వెంటనే డీల్ కనిపిస్తుంది. ఆ ప్రాజెక్ట్ ఇక్కడ చూపబడుతుంది. మునుపటి ఆస్తి సమాచారం సేవ్ చేయబడితే ఆస్తిపై క్లిక్ చేయండి. మీరు ఇక్కడ నుండి ఆటో పొందడం కూడా చేయవచ్చు. మీరు కొత్త ప్రకటనను కూడా జోడించవచ్చు.
ఏ ప్రాజెక్ట్ చూపబడకపోతే మీరు ఇక్కడి నుండి ఒక ఆస్తిని జోడించవచ్చు. మీరు కొనుగోలుదారు నంబర్ను జోడించవచ్చు. మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ తేదీని కూడా వ్రాయవచ్చు, కాబట్టి మీకు గుర్తుండే ఉంటుంది. 1 నెల తర్వాత అయితే చర్చించబడిన తుది ధర ఎంత? మీరు దాన్ని నింపుతారు. కమిషన్ గురించి కొనుగోలుదారు మరియు క్లయింట్ మధ్య ఏదైనా చర్చ జరిగితే మీరు దానిని చెల్లించవచ్చు. అనుమతి గురించి విక్రేతతో ఏదైనా చర్చ జరిగితే మీరు దానిని గమనించవచ్చు. మీరు ఇక్కడ నిబంధనలు మరియు షరతులను వ్రాయవచ్చు. మీరు ఇక్కడ నిబంధనలు మరియు షరతులను వ్రాయవచ్చు. మీరు ఒప్పందాన్ని ఆదా చేస్తారు. ఇక్కడ మీరు మీ రిజిస్ట్రీ పత్రాలను అప్లోడ్ చేయవచ్చు. మీరు గ్యాలరీ నుండి PDF లేదా లైవ్ని కూడా సృష్టించవచ్చు. ఇది మీ ఒప్పందాన్ని సృష్టిస్తుంది. ఎవరైనా మీకు వాయిదాలలో చెల్లిస్తే, ఉదాహరణకు క్లయింట్ ఆస్తి రూపాయలు, మీరు వాయిదాలలో చెల్లించాలనుకుంటే వాటిని ఇక్కడ జోడించవచ్చు.